బాధతో బ్రతకడం కంటే అదే నయం. చంపేయండి, చంపుతాను. లేకపోతే మా అందరినీ చంపేస్తావే నువ్వు. చంపే. అబ్బా, అందరి ముందు చంపేస్తున్నా ఎవరు ఏం మాట్లాడలేని ఎంత అందమైన సిచ్యువేషను ఇది. చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. కానీ అమ్మాయి, కానీ చంపే చంపే చంపే, గట్టిగా నొక్కు. నువ్వెందుకమ్మా దాన్ని చంపి జైలుకి వెళ్ళడం? నేను పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళే వచ్చి దీన్ని జైలుకి తీసుకెళ్తారు. మంచి పని చేసావు బేబీ. జైలే దీనికి సరైన ఇల్లు. రావే, జైలుకి దారి ఎలా ఉంటుందో చూద్దు గాని. రా లైవ్ లో మర్డర్ చూసే అవకాశాన్ని ఈ నక్షత్ర లాస్ట్ మినిట్ లో పాడు చేసింది. నువ్వు ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్తావో, మూసీ నదిలో మునిగే చేస్తావో మాకనవసరం. కోడలిగా నువ్వు రావాలంటే కట్నం పట్టుకునేరా. కానీ మీ బావన్నయ్య నాకు పెట్టాలనుకున్న ప్రతి కష్టాన్ని తనకిష్టంగా మార్చుకొని ఆ కష్టమేదో తనే పడేవాడు. ఆ విధంగా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆయన్ని నానా మాటలు అన్నారు. కట్నం పట్టుకొని వస్తేనే రమ్మని ఆ గుడి నుంచి నన్ను పంపించేశారు. ఇంటికెళ్తే అపూర్వ అత్తయ్య కట్నం వస్తుందన్న నమ్మకం పోయింది. అలాగని భర్త వదిలేసిన భార్యగా పుట్టింట్లో బ్రతకాలని లేదు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. ఊరుకో, నువ్వు ఇలా అనుకోకూడదు. నీకు 2 అన్నయ్యలు ఉన్నారు. మేము కూడా నీ కష్టాన్ని తీర్చలేనంత పెద్ద కష్టం అయినప్పుడు నువ్వు ఇలా చెప్పాలి. అవునిందో, సర్లే, అయిందేదో అయిందే. పద ఇంటికి వెళ్దాం. ఏంట్రా ఆంచర్య, చెప్పాను కదా నాకు అపూర్వ అత్తయ్య మీద నమ్మకం పోయిందని. అయ్యో ఇందు, నేను వెళ్దామన్నది మన ఇంటికి కాదమ్మా, మీ అత్తారింటికి. వద్దురా, వెళ్ళినా వాళ్ళు రానివ్వరు. డబ్బు దగ్గర మహా కరాకండే మనుషులు. నేను చూసుకుంటానమ్మా, నేను మాట్లాడతానంటున్నాను కదా. వాళ్ళకి సర్ది చెప్పి కట్నం ఇప్పించే బాధ్యత నాది, నేను తీసుకుంటాను. సరేనా? పద పదమ్మా. నక్షత్ర ఎవరు? నేనే ఇన్స్పెక్టర్ గారు. ఇదిగో ఈ భూమి మా మమ్మీని ఈ పాయిజన్ పెట్టి చంపాలని చూసింది. అర్జెంటుగా దీన్ని అరెస్ట్ చేయండి. అరెస్ట్ వరకు ఓకే, తప్పకుండా అరెస్ట్ చేస్తాం. మీరు అనవసరంగా ఈ బాటిల్ని టచ్ చేశారు.
అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇలాంటి ప్రూఫ్ చాలా ముఖ్యం. మీరు కాకుండా ఇంకెవరైనా టచ్ చేశారా? అమ్మో, నేను పట్టుకున్నాను కదా. దొరికితే అయిపోతాను. అమ్మో బాబోయ్. అంత కష్టంగా తీసుకుంటారంటే ఎస్ఐ గారు, మామూలుగా తీసుకోండి. అబ్బా, టచ్ చేయకూడదని చెప్తున్నాను కదండి. ఇటువంటి ఓ అలా చెప్పారా, అర్థం కాలేదు. ఇప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా ఇస్తాం ఎస్ఐ గారు. బా, ఈ శని దాని మొహం చూడలేకపోతున్నాను. ముందైతే దీన్ని ఇక్కడి నుంచి ఏడ్చికెళ్ళండి. పదండి. నువ్వు మంచిదాని అనుకున్నాను భూమి, ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు.